H9 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. నేడు మానుకోటకు కేంద్ర బృందం రానుంది. ఇటీవల అతి భారీ వర్షాలు వరదలతో జిల్లాలోని పలు గ్రామాలు నీట మునిగి పంటలు కొట్టుకుపోయిన క్రమంలో నష్టాన్ని అంచనా వేసేందుకు ఢిల్లీ నుంచి 2 బృందాలు పర్యటించనున్నాయి. మంగళవారం హైదరాబాద్కు చేరుకునే ఈ బృందాలు నేరుగా ఖమ్మం, మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లాకు చేరుకుంటాయి. ఒక బృందం మరిపెడ మండలం ఉల్లెపల్లి, సీతారాం తండాలో పర్యటించనుంది. పురుషోత్తమాయగూడెం బ్రిడ్జిని వరదలకు కొట్టుకుపోయిన జాతీయ రహదారిని పరిశీలించనుంది. రెండో బృందం డోర్నకల్ మండలంలోని ముల్కలపల్లి బ్రిడ్జితో పాటు వరదకు కొట్టుకుపోయిన పంట పొలాలు, తెగిన చెరువులను పరిశీలించనుంది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 55 చోట్ల రోడ్లు దెబ్బతినగా మరో 25 చోట్ల రోడ్లు కోతకు గురైనట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 18 కిలోమీటర్ల మేర రహదారులకు నష్టం వాటిల్లింది. తాత్కాలిక మరమ్మతులకు సుమారు 2 నుంచి 3 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. రోడ్లు భవనాల శాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా 25 రహదారులు దెబ్బతినగా తాత్కాలిక మరమ్మతులకు 3 నుంచి 5 కోట్ల అవసరమని అంచనా వేశారు. జాతీయ రహదారుల శాఖ పరిధిలోని వివిధ రోడ్లు దెబ్బతిన్నాయి. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జి వద్ద సుమారు 10 చోట్ల రోడ్లు ధ్వంసమైంది. 2 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతినగా తాత్కాలిక మరమ్మతుల కోసం 2 కోట్ల నుంచి 3 కోట్ల అవసరమవుతాయని అంచనా వేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 1590 చెరువులు ఉండగా 127 చెరువులు దెబ్బతిన్నాయి. ఇందులో 55 చెరువులు కట్టలు పూర్తిగా తెగిపోయాయి. మరో 72 చెరువులకు గండ్లు పడ్డాయి. సుమారు 50,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేశారు. 1000 ఎకరాల్లో ఇసుక మేటలు, రాళ్లు వచ్చి చేరాయి. మరో 30,000 ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, కాయగూరల పంటలకు నష్టం వాటిల్లింది. డోర్నకల్ మండలం దుబ్బతండ, మరిపెడ మండలం సీతారాం తండా, నెల్లికుదురు మండలం రావిరాల గ్రామాలు నీట మునిగి ప్రజలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, ఈ రోజు మానుకోటకు కేంద్ర బృందం వచ్చి మొత్తం పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాలు అయితేనేమి, వరదతో కలిసినటువంటి నష్టం అయితేనేమి, దానిపైన అంచనా వేసే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం అయితే 2 బృందాలుగా అయితే తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నాయి. ముఖ్యంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ
కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన బృందం అయితే తెలంగాణకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఖమ్మము అదే ముఖ్యంగా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఖమ్మం జిల్లా, అదేవిధంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పర్యటన 2 టీములుగా విడిపోయి పర్యటన చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పేసి అధికారికంగా మనకు తెలిసిన సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా కల్నల్ కేపీ సింగ్ తో పాటు బృందంలో ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారులు, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షణ కొనసాగించే అవకాశం కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఖమ్మం ఏదైతే ఆకేరు వాగు, మున్నేరు వాగు సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పంట నష్టం అయింది. అదేవిధంగా ఆ రోడ్లు, అదేవిధంగా రైల్వే ట్రాకులు కూడా ధ్వంసమైనటువంటి సందర్భాలు మనం చూసినటువంటి ప్రత్యేకంగా ఛానల్లో కూడా వచ్చినటువంటి సందర్భం. అయితే దీనిపైన కూడా పూర్తిగా అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం అయితే ఈ రోజు పర్యటన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా జరిగినటువంటి సందర్భం నుంచి అటు రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా అధ్యయనం చేసినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. దాన్ని కూడా అనుగుణంగా తీసుకొని ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలైనటువంటి నదీ పరివాహక ప్రాంతాలు, ముఖ్యంగా ఆకేరు వాగుకు సంబంధించినటువంటి, మున్నేరు వాగుకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా పలు మండలాలకు చెందినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు పూర్తిగా పంట నష్టమైంది అనేది మాత్రం ప్రాథమికంగా అంచనా వేశారు. దాంతో పాటు రోడ్లు, అదేవిధంగా కొంతమంది ఇల్లు, పాడి పశువులు కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భం పైన పూర్తిగా అధ్యయనం చేసే విధంగానైతే ఈ బృందం అయితే పర్యటన కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు మనకు జ్యోతి. ఇకపోతే ఇదంతా కూడా అసలు సాధారణ పరిస్థితికి రావడానికి ఎంతకాలం పట్టే పరిస్థితి కనిపిస్తోంది శ్రీధర్? ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు అంటే పంట నష్టం జరిగినటువంటి రైతులైతేనేమి, ఊర్లు నిండి ఇంట్లో ఉన్న వస్తువులు కానీ ఇల్లుతో సహా కొట్టుకుపోయినటువంటి ప్రభావిత బాధితులతో, అధికారులతో కలిసి చర్చించే అవకాశం అయితే ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సూచనలతో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకే కేంద్ర బృందం వచ్చిందనేది గత 2 రోజుల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి పర్యటనలో చేసినటువంటి హామీలు కొంచెం అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రజల దగ్గర వాదనలు వినబడుతున్నాయి. దీన్ని కూడా క్యాచ్ చేసే విధంగా కేంద్రం నుంచి కూడా బృందం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు వ్యవసాయ ఆధారితమైనటువంటి రైతులు నష్టపోయిన నష్టాన్ని మాత్రం పరిలోకి తీసుకొని ప్రశాంత వాతావరణంలో వారిని తీసుకొచ్చి వారికి ఆర్థికంగా సాయం చేసే విధంగా కేంద్రం అడుగులు వేస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు జ్యోతి. మనం అయితే ఈ కొద్ది రోజుల్లోనూ వీళ్ళు కోలుకోవడానికి కావాల్సినటువంటి అవసరాలని అందించే పరిస్థితి ఉందా అక్కడ? ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే సెంట్రల్ అయితేనేమి, స్టేట్ అయితేనేమి, ప్రతి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానీ బాధితులను ఆదుకునే దిశగా అయితే అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపైన అధికారులతో కాసేపు సమీక్ష కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్టుగా సెంట్రల్ బృందం చెప్పుకుంటూ వస్తుంది. అయితే దీనిపైన అసలు ముఖ్యంగా ఆస్తి నష్టం ఎంత వచ్చింది, అదేవిధంగా పంట నష్టం ఎంత వచ్చింది, ప్రైవేటు ప్రభుత్వ భవనాలు ఏ విధంగా ధ్వంసమయ్యాయో దాని మీద ప్రత్యేక అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యంగా సామాన్య మానవులకు ఆ చేయూతనిచ్చే విధంగానైతే ప్రభుత్వాలు యోచనలో ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక హామీలను ప్రకటించింది. అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా హామీలను ప్రకటించే అవకాశాలు ఉన్నాగా లేకపోలేదని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే మరిపేడ మండలము, అదేవిధంగా ఏదైతే కేసముద్రం సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో గ్రామాలు కొట్టుకుపోయినటువంటి గ్రామాలు ఉన్నాయి. వారందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అయితే లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారనేది మాత్రం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు జ్యోతి. శ్రీధర్, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఉన్న పరిస్థితిలో కూడు లేదు, గూడు లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడికెక్కడ కూలిపోయిన ఇళ్ళు, కనీసం వాళ్ళు తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితులు, చాలా అగమ్యగోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. సో ప్రతిరోజు ఒక తిండి తినడానికి లేదా తల దాచుకోవడానికి కనీస అవసరాలు వాళ్ళకి అందుతున్నాయా? ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, లైవ్ విజువల్స్ లో చూస్తున్నాం, వాళ్ళ గూడు చెదిరిపోయింది, వాళ్ళ కూడు చెదిరిపోయింది. అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి నిత్యావసరాలు కూడా పూర్తిగా నీటిలో కొట్టుకుపోయాయి. వాటికి సంబంధించిన విషయంలో పడిగాపులు కాస్తున్నారు, ఆపన్న హస్తంగా ఎదురు చూస్తున్నారు. వీరందరి కోసమైనా, వీరి బాగోగుల కోసమైనా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా రావిరాల గ్రామం అయితేనేది, ముఖ్యంగా ఏదైతే ఆకేరు వాగు
కు సంబంధించినటువంటి పరివాహక గ్రామాలు మాత్రం పూర్తి అధ్వాన స్థితిలో ఉన్నాయనేది మాత్రం మనం చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి గూడు చెదిరిపోయి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం దీన స్థితిలో ఉన్నటువంటి సందర్భం కూడా ఇప్పుడు వచ్చేటువంటి బృందాన్ని కూడా చూడే అవకాశాలు కనబడుతున్నాయి. వారిపైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి కావాల్సిన అవసరాలు, నిత్యావసరాలు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు దయనీయ పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వారిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా రెండు ప్రభుత్వాలకు, ఇటు స్టేట్ కు సెంట్రల్ కు ఉందనేది మాత్రం ఈ నివేదికలో తేలే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే సెంట్రల్ నివేదిక ఆధారితంగానే వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులో వారందరికీ చెమకూర్చే విధంగా సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చాయనేది మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు మనకు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.